మాట్లాడుతున్నారు స్వప్న పేరు. హలో హలో చెప్పండి. ఒక్క నిమిషం, మీ ఆడియో ఓకే. హలో అదొక ప్రశ్న అండి. ఓకే. స్త్రీలు వాళ్ళు వేసుకున్న డ్రెస్ వేసుకోవడానికి పూర్తి స్వతంత్రం ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఒకవేళ పురుషులు కూడా ఇలా అర్ధనగ్నంగా లేకపోతే వాళ్ళకి నచ్చిన బట్టలో లేకపోతే షార్ట్స్ వేసుకొని మహిళలు తిరిగే ప్రదేశాల్లో తిరిగితే వాళ్ళని చీదరించుకోకుండానో లేకపోతే వాళ్ళని కామెంట్ చేయకుండానో వీడు ఎలా ఉన్నాడు అని కామెంట్ చేయకుండానో ఉండగలరా? నేను మాధురి గారిని కూడా ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఎందుకంటే స్త్రీలు బట్టలు వేసుకుంటే కామం రూపం లేకుండా కామం దృష్టిలో చూడకూడదు అంటున్నారు కదా. అట్లాగే పురుషులు కూడా ఒకవేళ అసలు ఉత్త అండర్ వేర్ మీదో లేకపోతే ఓ బనియాను లేకపోతే షార్ట్ వేసుకొని ఏదో మెట్రో రైలు రోడ్డు మీద వచ్చాడు అనుకోండి, ఇతనికి సెన్స్ లేదని తిట్టకుండా ఉండగలరా? మాధురి గారు అలాంటి వాళ్ళే సపోర్ట్ చేయలేదే. మాధురి గారు సపోర్ట్ చేయలేదే. నేను అడుగుతున్నాను. ఎందుకంటే మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? శివాజీనా అనసూయనా? ఒకటి చెప్పండి. నేను శివాజీకి సపోర్ట్ చేయట్లేదు, అనసూయకి సపోర్ట్ చేయట్లేదు. అంటే ఏదైతే ఇప్పుడు అనసూయ గారు కూడా కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. సో అనసూయ గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఏంటంటే మీరు మా వైపు చూసేటప్పుడు సరైన దృష్టితో చూడండి అంటున్నారు కదా. అవును, మేము సరైన దృష్టితోనే చూస్తున్నాం. సో ఒకవేళ మేము కూడా ఇలాంటి బట్టలు వేసుకొని రోడ్డు మీదకి వచ్చినప్పుడు మీరు రావట్లేదా? మీరు షర్ట్ లేకుండా రావట్లేదా? చెడ్డీలు వేసుకుని రావట్లేదా మగవాళ్ళు? అప్పుడు మీరు ఆడవాళ్ళు అన్నారు కదా, అప్పుడు అనకూడదు కదా. ఏమని? మీరు ఇలా అసభ్యంగా మ్యానర్స్ లేకుండా వస్తున్నారని అనకుండా ఉండగలరా? మీరు ఇప్పుడు మొన్న ఒక మెట్రో ట్రైన్ లో జిప్ ఓపెన్ చేసుకుని వచ్చాడు. అవును. మగవాళ్ళకి ఇక్కడ నేను స్ట్రైట్ మాట్లాడాలంటే చట్టంలో కూడా ఉంటాయి వాటర్ ప్రైవేట్ పార్ట్స్ అని. మహిళకి బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అనేది ఉంటుంది. సో మీరు ఒక మహిళ వెనుక 15 సెకండ్లు మహిళ వైపు ఇలా కన్ను అర్పకుండా చూస్తూ ఉంటే అది కూడా క్రైమ్. కానీ మగాళ్ళ వైపు చూస్తే క్రైమ్ కాదు చట్ట ప్రకారం. రైట్? ఇక్కడ మీరు అండర్వేర్ తో మెట్రో ఎక్కుతానంటే మిమ్మల్ని బయటకు తోసేస్తారు. అది ఎట్లయిద్దండి? మాకు స్వతంత్రం ఉంది కదా. మాకు స్వతంత్రం ఉంది కదా. మేము ఇదే మట్టిలో పుట్టాము, ఇదే భూమి మీద పుట్టాము, ఇదే తింటున్నాము, ఇలాగే మీలాగే మేము ప్రవర్తిస్తున్నాం కదా. సో కాదని ఎవరన్నారు? అంటే మీరు మాట్లాడుతున్న ఇప్పుడు చేస్తున్న చర్చలో మీరు అనసూయకి సపోర్ట్ చేస్తున్నారా శివాజీకి సపోర్ట్ చేస్తున్నారా అనే ప్రశ్నగా నేను అడుగుతున్న నేను చెప్తున్న సమాధానం ఇది. ఏది ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చా? ఎవరో తిరగకూడదు. అదేలా అండి? ఇక్కడ అదే అంటుంటా. మీరు కామోద్రేకాన్ని కలిగించేటటువంటి దాన్నో లేదు అంటే ఆ చిరాకు పడే విధంగానో మీ డ్రెస్ సెన్స్ ఉండకూడదు అని అంటున్నారు. సో ఇక్కడ మగవారి విషయంలో షర్ట్ మీరు ఓపెన్ చేసుకునే సినిమాల్లో ఉంటారు, హీరోలు షర్ట్ ఓపెన్ చేసుకునే యాక్ట్ చేస్తుంటుంటారు. కానీ అమ్మాయిల దగ్గరకు వచ్చేసరికి అలా కాదు. ఎందుకంటే ప్రైవేట్ చట్టంలోనే ఉంటాయి వాటర్ ప్రైవేట్. రోహిత్ గారు సబ్జెక్ట్ ని సినిమా స్క్రీన్ వైపు తిప్పకండి. సినిమా వేరు, సినిమాకి ఒక సెన్సార్ బోర్డు ఉంది. సెన్సార్ బోర్డు లో సెన్స్ ఉన్న మనుషుల్ని మెంబర్లుగా పెట్టారు. ఆ సెన్స్ ఉన్న మెంబర్లు నేను అడిగేది మీ పేరేంటి? మీ పేరు? నా పేరు చెప్తానండి మీకు. ఓకే. నేను అన్నది ఏంటి అంటే దుస్తుల్లో సభ్యత అనేది ఉందా లేదా చెప్పండి. ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో దుస్తుల్లో అసభ్యత అనేది ఉందా లేదా? అసభ్యత ఉంది, అసభ్యంగా ఉంది కదా. సో శివాజీ మాట్లాడిన మాటలో తప్పేం లేదు కదా. శివాజీ చెప్పిన వాడిన భాషలో తప్పుంది. భాష పక్కన పెట్టండి. అదే ఒక్కొక్కరికి ఒక్కో భాష ఒక్కో లాంగ్వేజ్ ఉంటుంది. ఇలా అనుకుంటే సినిమాల్లో పాడే ప్రతి పాట తప్పే. సినిమాల్లో పాడే ప్రతి పాట తప్పే. సినిమాల్లో ప్రతి పాట డబుల్ మీనింగ్ లోనే ఉంటుంది. దాన్ని అందరూ కలిసి కూర్చుని పాడుకుంటూ ఉంటుంటారు. ఎందుకు నాకు ఒక మెసేజ్ చేశారు. ఏమని? మగవాళ్ళు ఒంటి పైన ఏమీ లేకుండా ఓన్లీ ఒక బ్లాక్ నెట్ వేసుకుంటాం, ఒక సన్నటి దోమ తయారేసుకుంటాం చూసారా, అలాంటి నెట్ వేసుకుని మెట్రో ట్రైన్లో ఎక్కితే అనసూయ గారు దీన్ని సభ్యత అంటారా అసభ్యత అంటారా అని అడిగారు. మాధురి గారు సమాధానం కూడా చెప్పలేదు దానికి. ఎందుకంటే మీకు బట్టలు వేసుకునే మీకు నచ్చిన బట్టలు వేసుకునే హక్కు, మీకు నచ్చినట్టుగా ఉండే హక్కు మీకున్నప్పుడు, మీకు నచ్చినట్టుగా ఉండే హక్కు మీకున్నప్పుడు చెప్పండి. హక్కు మీకున్నప్పుడు మాకు నచ్చినట్టుగా మేము వచ్చే హక్కు ఉన్నప్పుడు మమ్మల్ని చీదరించుకోకుండా ఉంటారా?
ఎవరు చేదరించుకోలేదు కదా. మగవారు వేసుకున్న డ్రెస్సుల్లో ఇప్పటి వరకు అమ్మాయిలు మీరు ఈ డ్రెస్ వేసుకోవద్దు అని అమ్మాయిలు మగవారిని ఇప్పటి వరకు చెప్పిన దాఖలాలు లేవు. రోహిత్ గారు నేనే వేసుకొని వస్తానేమో రేపు. రండి వేసుకొచ్చిన తర్వాత మాట్లాడదాం. నాకు తెలిసి ఏ అమ్మాయి కూడా నువ్వు ఈ డ్రెస్ ఎందుకు వేసుకొచ్చావని మగవారిని వాళ్ళ డ్రెస్ సెన్స్ లో అనలేదు. ఇంతవరకు నేను అన్న మాటలు వెళ్ళలేదు. మీరు రేపు పొద్దున్న వేసుకొచ్చి ఒక వీడియో తీసి పంపించండి, దాని గురించి పబ్లిక్ లో రియాక్షన్ ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. మాధురి గారు శ్రీనివాస్ గారు, ఓకే ఇప్పటి వరకు ఓకే కాల్స్ కూడా నేను తీసుకు. మాధురి గారు, ఎందుకు ముందు ఒక మెసేజ్ వచ్చింది, ఇప్పుడు ఇంకొకరు కాల్ కూడా చేశారు. మగవాళ్ళు మా ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటారు. ఎవరైనా తప్పే, ఎవరు వేసుకోకూడదు. ఎవరు వేసుకున్నా తప్పే. ఎవరు వేసుకున్నా చేదరించుకుంటారు, ఎవరు వేసుకున్నా అసహించుకుంటారు. మగవాళ్ళే గాని ఆడవాళ్ళే గాని ఎవరు వేసుకున్నా తప్పే. ఓకే, సో మీరు చాలా క్లారిటీగా ఉన్నారు, క్లియర్గా ఉన్నారు. అండ్ ఇంతవరకు మిమ్మల్ని ఎక్కడైనా కార్నర్ చేద్దామని అనుకుంటే ఒక అనసూయ వీడియో తప్ప ఇంకెవరు కూడా శివాజీని వ్యతిరేకించారు.